హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చి దోసకాయ పచ్చడి. దోసకాయ పచ్చడి అంటేనే చాలామందికి చాలా ఇష్టం కదండి. ఇది అన్నంలోకైనా టిఫిన్లోకైనా సూపర్ కాంబినేషన్ అండ్ సింపుల్గా ఈ రెసిపీని మీతో షేర్ చేసుకోబోతున్నాను. ముందుగా ఒక కడాయిలో కొన్ని పల్లీలు వేసుకొని వేయించుకోవాలి. పల్లీలు కాస్త వేగాక 1 స్పూన్ నువ్వులు, 1/2 స్పూన్ మెంతులు యాడ్ చేసి ఇంకొకసారి కలుపుకొని మిక్సీ జార్లో తీసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత అదే ప్యాన్ మీద కొద్దిగా ఆయిల్ వేసుకొని ఇక్కడ నేను పచ్చిమిర్చిని అయితే తక్కువ యాడ్ చేస్తున్నాను, ఎందుకంటే కారం తక్కువ తింటారు కాబట్టి మా ఇంట్లో. మీకు కారం ఎక్కువ కావాలంటే ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు. తర్వాత ఒక 4-5 టమాటా ముక్కల్ని వేసి ఒక్కసారి కలుపుకొని ఇక్కడ నేను ఒక పెద్ద దోసకాయ అయితే తీసుకున్నాను, చిన్న చిన్న ముక్కలు కట్ చేసి. ఆ దోసకాయ ముక్కలు వేసుకున్నాక నిమ్మకాయ సైజ్ అంత చింతపండు, సరిపడా సాల్ట్ యాడ్ చేసి ఒక్కసారి కలుపుకొని మూత పెట్టాలి. మూత పెట్టి ఎక్కువసేపు మగ్గనివ్వకూడదు. కాస్త మగ్గినాక మూత తీసి చల్లార్చుకొని మిక్సీ జార్లకు అయితే వేసుకొని మిక్సీ కోసం తీసుకోవాలి. ఇక్కడ ఆల్రెడీ పల్లీలు, నువ్వులు అయితే నేను పొడి చేసి తీసుకున్నాను. దాంట్లోనే సగం యాడ్ చేస్తున్నాను. ఫుల్ ఒకేసారి వేయకుండా సగం వేసి బరకగా గ్రైండ్ చేసుకొని తర్వాత ఇంకా సగం అయితే వేసుకుంటున్నాను. నెక్స్ట్ కూడా వేసుకొని కొద్దిగా బరకగా చేసుకోవాలి. ఎక్కువ మెత్తగా అయితే ఈ దోసకాయ చట్నీ అయితే టేస్ట్ బాగుండదు. అండ్ తీసినాక తర్వాత పోపు కోసం ఇక్కడ నేను మళ్ళీ అదే పెనం మీద కొద్దిగా ఆయిల్ వేసుకున్నాక పోపు దినుసులు వేసి ఒకసారి కలుపుకొని ఎండుమిర్చి, కరివేపాకు కూడా యాడ్ చేసి కలుపుకోవాలి. కలిపినాక దోసకాయ చట్నీ అయితే ఇందులోకి తిప్పుకోవాలి. అండ్ ఇక్కడ దోసకాయ చట్నీ ఏంటంటే మనకి ఎక్కువ పేస్ట్ కాకుండా చిన్న చిన్న ముక్కలు నోట్లకి తగులుతుంటే ఆ టేస్టే వేరు ఉంటుంది. రైస్లోకి అయితే సూపర్గా ఉంటుంది. అండ్ ఎలాగొచ్చిందో నాకు కామెంట్ చేయండి. అలాగే మీరు ట్రై చేయండి. నెక్స్ట్ ఇంకొక వీడియోతో మీ ముందుకు వస్తాను. బాయ్.